హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్న పర్సన్ కావచ్చు, మీ ఇద్దరికి మీరెవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు మీ మనసుకు దగ్గరగా కాకుండా, వాళ్ళు ఎవరినైతే లైక్ చేస్తున్నారో థర్డ్ పార్టీ, అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు. సో, వాళ్ళ దగ్గర ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? థర్డ్ పార్టీ మధ్య, మీ పర్సన్ మధ్య ఏం జరుగుతుంది? ఎలా ఉన్నారు అనేదైతే చూద్దామా? ఇవాల్టి టాపిక్ అయితే ఇదేనండి. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, మీకు నో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు, లేదు మీరు దగ్గరగా ఉండి మీ మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్ అనేది. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. ఓకేనా? వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కి థర్డ్ పార్టీ మధ్య ఏం జరుగుతుంది? వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ మధ్య ఏం జరుగుతుంది? ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? థర్డ్ పార్టీకి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కి ఏం జరుగుతుంది? ప్రజెంట్ ఎలా ఉన్నారు అనేది అయితే తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ కి వాళ్ళు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి వాళ్ళు మోసం చేయడం అయితే జరిగింది. వాళ్ళు ప్రాక్టికల్ గా మారారన్నమాట. వీళ్ళని పట్టించుకోవట్లేదు. వీళ్ళని దూరం అయితే పెడుతున్నారు. వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా మారిపోయారు. ఇంకా వాళ్ళకి వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళు వాళ్ళు ఎలా అంటే చాలా ప్రాక్టికల్ గా మారిపోయి ఈ రిలేషన్ ని వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని ఎండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారన్నమాట. ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉండొచ్చు కూడా. మీ పర్సన్ ఏమి చేయలేని స్థితిలో అయితే ఉన్నారు. రాసులు అయితే చెప్తాను. మీ పర్సన్ రాసులు కావచ్చు. మీ పర్సన్ ఏ నక్షత్రం, ఏ రాశి వాళ్ళనేది చెప్తాను. మిథున రాశి, తులా రాశి, కుంభరాశి,
అయితే ఉన్నారు. అలాగే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి కూడా ఉన్నారు. వీళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 8 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 18, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 10. ఇక వాళ్ళ ఫస్ట్ లెటర్స్ అంటే వాళ్ళ పేరులో మొదటి అక్షరము నెంబర్ కే, నెంబర్ ఎం, సారీ కే లెటర్, ఎం లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్, పి లెటర్, డబ్ల్యూ లెటర్, డి లెటర్, టీ లెటర్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎం లెటర్, పి లెటర్ ఎక్కువైతే ఉన్నారు. లెటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్ గా మారిపోయారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళని పట్టించుకోవట్లేదు. వద్దు అనుకుంటున్నారు. ఇక నాకు అవసరం లేదు అని అయితే వాళ్ళు వీళ్ళకి డైరెక్ట్ గా కూడా చెప్తున్నారు. కానీ మీ పర్సన్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసము. వాళ్ళ కోసమే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. మళ్ళా కలవాలి. బాగా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ మధ్య. ఆ గొడవలు తట్టుకోలేకపోతున్నారు. కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆలోచనలు అయితే వీళ్ళని చుట్టుముట్టేశాయి. ఇక వాళ్ళు అలా ఉండడంలో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇంకా వీళ్ళకి ఎలా అంటే లేనిపోని అనుమానాలు డీప్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ఏమీ చేయలేను, నా వల్ల కావట్లేదు అనేదైతే బాధపడుతున్నారు. మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. భయం కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇటు మీ దగ్గర ఒక మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. ఇంకా అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంకా ఇంకా ఎక్కువ ప్రెజర్ అనేది ఉంది వాళ్ళ దగ్గర. సో అది లేదు, ఇది లేదు అన్నట్లు ఇంకా లేనిపోని భయాలు అయితే ఉన్నాయి వాళ్ళకి. ఈ రిలేషన్ లో ఎలా అనేది అయితే ఆలోచిస్తున్నారు. చాలా భారం అనిపిస్తుంది వాళ్ళకి. ఇక ఎలా అంటే వాళ్ళు లెక్క చేయట్లేదు కాబట్టి మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఇక వాళ్ళని చూస్ చేసుకోవాలా లేకపోతే మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, మీ దగ్గరికి రావాలా అని ఆలోచనలో ఉన్నారు. రెండింటిలోనూ ఏ నిర్ణయం తీసుకోవాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళ దగ్గర మాటలైతే పడలేకపోతున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాటలతో హింసిస్తున్నారన్నమాట. పాస్ట్ లో చాలా ప్రేమ అయితే చూపించారు. ఇక మీరే వాళ్లే సర్వస్వము అన్నట్లు మీ పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళ మోజు తీరాక వాళ్ళు ప్రాక్టికల్ గా అయితే అయిపోయారు. వీళ్ళకి సమాధానం అయితే చెప్పట్లేదు. అలా చెప్పడం లేదు కాబట్టి వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. పాస్ట్ లో వీళ్ళకి లేనిపోని కథలు చెప్పారు, మాటలు చెప్పారు. వీళ్ళే వాళ్ళ బలం అన్నారు. వీళ్ళ దగ్గర అన్ని చేయించుకున్నారు. బాగా సేవ అయితే చేయించుకున్నారు వాళ్ళ దగ్గర, మీ పర్సన్ దగ్గర. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ నెరవేర్చుకున్నారు.
అన్ని నెరవేర్చుకున్నారు, దూరం పెట్టారు అవసరం తీరాక. ఇప్పుడు ఎలా అంటే వీళ్ళు బాధపడుతున్నారు. మీ పర్సన్ సూటిపోటి మాటలతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. మీ పర్సన్ మౌనంగా భరిస్తున్నారన్నమాట. మీ పర్సన్ అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకుండా ఎదురు వాళ్ళనే ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి మనసంతా భారం అనిపిస్తుంది. దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మళ్ళా మేము హ్యాపీగా ఉంటామా, ముందులాగా ఉంటామా అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కి ఉంది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు. ఇక వీళ్ళు అవసరం లేదు అన్నట్లు వీళ్ళని దూరం పెడుతున్నారన్నమాట. వీళ్ళేమో వీళ్ళకి ప్రేమ అయితే పొంగిపోతూ ఉంది ఈ పర్సన్‌కి. మీ పర్సన్ ఎలా అంటే ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వద్దు అని మాట్లాడకుండా దూరం పెడుతూ ఉన్నా కానీ ఎంతసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలోనే ఉన్నారన్నమాట మీ పర్సన్. వాళ్ళు ప్రాక్టికల్ గా ఉన్నారు అనేది కూడా గమనించుకోకుండా ఎంతసేపు ఇంకా వాళ్ళ ఆలోచనలే, వాళ్ళ ఫీలింగ్సే మీ పర్సన్ ని వెంటాడుతున్నాయి. అయోమయంలో ఉన్నారన్నమాట మీ పర్సన్. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఎలాంటి నిర్ణయము తీసుకోలేకపోతున్నారు. వెయిట్ చేస్తున్నారు. ఇటు మీ దగ్గర పోయింది, అటు వాళ్ళ దగ్గర పోగొట్టుకున్నారు రిలేషన్ అనేది. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారన్నమాట. పాస్ట్ లో ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉండేది. చాలా ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకునేవాళ్ళు. అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ పర్సన్. అవి గుర్తుకు తెచ్చుకొని ఏదైనా వీళ్ళు చెప్పడానికి ప్రయత్నించినా గానీ వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారన్నమాట థర్డ్ పార్టీ. వీళ్ళు మీ పర్సన్ ఎంత ప్రయత్నిస్తున్నా కానీ వాళ్ళ ఒక అవకాశం అయితే వీళ్ళకి ఇవ్వట్లేదు. ఇక చేసేదేమీ లేక ఒక పక్క చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వీళ్ళని. వాళ్ళ దగ్గర అయితే ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు కూడా వీళ్ళని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్నారు కాబట్టే ఇప్పుడు ప్రెజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇటు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, వాళ్ళని చూస్ చేసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఒక పక్క భరించలేని భారం అయితే కలుగుతూ ఉంది. ఎమోషనల్ ఎక్కువగా ఉంది. బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మీ పర్సన్‌కేమో థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళెక్కువ ప్రేమను కురిపించేయడం. వాళ్ళు అడగక ముందే వీళ్ళిచ్చేయడం ప్రేమని. వాళ్ళేమో స్వార్థంగా వాళ్ళకసలు ఎమోషన్సే ఉండవు. కంప్లీట్‌గా ప్రాక్టికాలిటీగా ఉంటారు వాళ్ళు. ప్రాక్టికల్‌గా ఉంటారు. వాళ్ళు పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారన్నమాట. వాళ్ళ తర్వాతే ఇంకెవరైనా కానీ వాళ్ళకి. అది వీళ్ళకి పాస్ట్‌లో తెలీదు. ప్రెజెంట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడొచ్చి ఎందుకు బందీ అయ్యాను అనైతే ఫీల్ అవుతున్నారు బాగా మీ పర్సన్. ఇలా అయితే ఉన్నాయండి. ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేదైతే తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? మరో రీడింగ్‌తో మీ ముందైతే ఉంటాను. ఇవాళ థర్డ్ పార్టీ మధ్య, మీ పర్సన్ మధ్య ప్రస్తుతం సిట్యుయేషన్ అయితే ఇలా ఉంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే
స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? మరో రీడింగ్తో అయితే నేను మీ ముందు ఉంటాను. ఓకే, బాయ్ అండి.